రూపాయలు అన్న టికెట్ ఒక్క రోజుకి. ఇప్పుడు బెనిఫిట్ షో ఫ్యాన్ షో అన్నాడు 1200 1800 అన్న టికెట్ రేటు. నాకైతే మస్తు అనిపించింది బ్రో. మేము 3 years వెయిట్ చేసినాం కదా. నేను చెప్తున్నా ప్రతి ఒక్కరి సీట్లోంచి లేవరు. ఆ జాతర సీన్ అయితే హైలైట్ ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే ఇంకా మీరు ఆకలికి ఫుల్ మీల్స్. అల్లు అర్జున్ అన్న ప్రతి ఒక్క ఫ్యాను ఇట్లా కొట్టుకొని ఇట్లా వేసుకొని తగ్గేదే అంట. మా కలెక్షన్స్ ఎంతైనా ఎన్ని రికార్డులైనా కొడతాడు అన్న. మీరు చూస్తారు ఆ రికార్డులన్నీ మీరు చూస్తారు. ఆధార్ రికార్డులు బద్దలే పోతాయి. బ్రేక్ అన్న ఒక్క మాట చెప్తున్నా నెగిటివ్ టాక్ ఇచ్చిన గుద్ద పల్లెంట అంతా బాగుందన్న. శ్రీనీల మొత్తం అంతా కిస్ అన్నట్టుంది. మొత్తం కిసే మనం జాతర సూపర్ మనం తెలుగు వాళ్ళం గర్వపడే సినిమా నిజంగా చెప్తున్నా. తెలుగు అలా పని అలా తగ్గాలి అందుకోసమే రిలీజ్ చేసిండు అన్ని పని బయట ప్రవాస్ ఫ్యాన్ అన్న. సూపర్ 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 ఎవడైనా సెకండ్ హాఫ్ సీట్లో కూర్చుంటే సినిమా బ్లాక్ అది చేసుడు ఇంకో ఇవన్నీ దెబ్బలు చూడండి ఇంకో మొత్తం కింద మీద మొత్తం అన్ని ఎంత కష్టంతో వచ్చినా ఒప్పడానికి అన్ననే మాకు కనిపించాలి అన్న. సినిమా బ్లాక్ బస్టర్ అంతే. బన్నీ అన్న జై బన్నీ అన్న, జై బన్నీ అన్న, బరాబర్ బన్నీ అన్న అంటే బన్నీ అన్న, జై బన్నీ అన్న. జాతర సినిమా అయితే మామూలుగా లేదు. బుర్రా పాడు. బ్రో సినిమా అయితే సూపర్ ఉంది. బరాబర్ చెప్తున్నా. ఎందుకంటే బయట ఎన్ని సినిమాలు చూసినా పుష్ప 2 సినిమా చూస్తే పక్కా లెగిసి కూర్చుంటారు. ఎందుకంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా. ఎందుకంటే ఆ సుకుమార్ సార్ స్టోరీ ఉన్నదిపై ఎవడు ఇండస్ట్రీలో తీయలేరు. ఎందుకంటే అలా ఉన్నది. ఆ స్టిల్ కానీ ఆ ఎలివేషన్స్ కానీ ఆ ఫైట్స్ కానీ ఒక రేంజ్లో ఉన్నాయి. ఎందుకంటే ఆ సీలీల డాన్స్ కానీ నా సూపర్ ఎక్స్పెక్టేషన్స్ మించింది సినిమా. అల్లు అర్జున్ చంపేసిండు. కాదు 5,000 కోట్లు కొట్టిన ఆశ్చర్యపోవాలి. అసలు ఆయన యాక్టింగ్ అయితే పెద్ద అసలు అలాంటి యాక్టర్ లేడు నాకు తెలిసి. అయితే నేను ఇప్పుడు దాకొచ్చు అనే బాహుబలి రికార్డు ఆ రికార్డే కాదు. సెకండ్ హాఫ్ చీర కట్టుకొని అమ్మవారి ఆశ్రమం వస్తాడన్నా. అమ్మో మైండ్ పోయిందంటే మైండ్ పోయింది. చంపేసింది అసలు 1000 crores పక్కా 1000 crores పక్కా. లాస్ట్ బయట చూస్తే మెంటాలిటీ పోయింది. హైలైట్ అంటే జాతర ఎపిసోడ్ ఎలా ఉంది? Excellent. I have never seen such a film in my whole life. Excellent dialogue delivery, everything. Allu Arjun's appearance, everything is awesome. Super. 1000 crores. I think it's more than that. 1000 crore incoming. 1000 crore. అల్లు అర్జున్ గారి ర్యాంపేజ్ Worth the hype. 100 కోట్లు కాదు, 1000 కోట్లు కాదు, 2000 మాస్ జాతర అవసరం. థియేటర్లో మాస్ జాతర. ఒక్కొక్క సీన్కి మైండ్ అవుతుంది లోపల. 2 సంవత్సరాలు వెయిట్ చేసినాం. ఇవాళ మాత్రం తోపిగా ఒక్కసారి బాయ్ కనబడరు అనుకో ఆగం. ఇంకా సూపర్ అన్న. ఇంకా పోస్ట్ పోన్ మంచిగానే చేసిండు. పోస్ట్ పోన్ చేస్తే మంచి పని చేసిండు. సినిమా మాత్రం సూపర్ ఉంది. 3 ఉంటుందన్న, బట్ కన్ఫామ్గా చెప్పలేము ఉంటుందా ఉండదా అనేసి. సినిమా మాత్రం సూపర్ అన్న. చాలా మంది కొంత ట్రోల్ చేసిన వాళ్ళకి, నెగిటివ్ చేసిన వాళ్ళకి అన్న ట్రోల్ చేసిండంటే మనోడు బయటకు వెళ్ళి ఎలక్షన్లో ప్రచారం చేసిండు, దానివల్ల కొంచెం నెగిటివ్ అయింది. కానీ సినిమా మాత్రం సూపర్ అన్న. చాలా బాగుంది. లోపల ప్రతి షాట్ ప్రతి సీన్ చాలా మైండ్ పోతుంది లోపల.
వేరే 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 ఉంది సినిమా మొత్తం. సీన్ల బ్రో ఎలివేషన్ అయితే ఇచ్చేసింది బ్రో. సినిమా అయితే క్రేజీ ఉంది. నువ్వు ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఇన్నిసార్లు రావాలి సినిమా చూడడానికి. కానీ పాటలు అయితే ఇచ్చేసింది చూసినావు. ముందుగా డైరెక్టర్ గారికి సుకుమార్ గారికి హ్యాట్సాప్ చెప్పాలి, దేవిశ్రీ హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే కథ ఎంత బాగా రాసిందో సినిమా కూడా అంత బాగా వచ్చింది. మ్యూజిక్ కూడా ఇచ్చి పడేసింది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. సరే చెప్తున్నా, ఫైట్ మాత్రం ఇచ్చి పడేసింది, ఎక్కడ బోర్ లేదు. సీల యాక్టింగ్ డ్యాన్స్ మాత్రం దుమ్ము లేచిపేసింది. 1000 కోట్లు వచ్చేస్తాయి 2 రోజుల్లోనే. ఒకటి చెప్పాలన్నా, సినిమా మాత్రం హిట్ అన్న. ఎన్ని కోట్లు వచ్చాం కాదు, సినిమా ఒక రేంజ్ వెళ్ళిపోయింది. ఎన్ని కోట్లు వస్తే అంచనా మనం వేసుకోవద్దు. ఈ సినిమా హిట్ అయింది అనుకో, దాని కలెక్షన్ దానికి వచ్చేస్తుంది, ఎక్కడ బోరింగ్ లేదు. మేము చెప్పాలంటే మనం ఒక విక్రమ్ గారు చూసినాం యాక్టింగ్లో, ఒక అపరిచిత్రుడు, ఒక ఐ సినిమా కమల్ హాసన్ గారు చూసినాం భారతీయుడు. అంటే అలాంటి క్యారెక్టర్లు చేసి వాళ్ళు తమిళ నుంచి అల్లు అర్జున్ బాగా ట్రోల్ మన తెలుగు నుంచి ఇలాంటి క్యారెక్టర్ చేసిండు అల్లు అర్జున్ గారు. ఆ గెటప్ వేసాడు ఎంతగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఆ గట్స్ ఉండాలి. ట్రోల్స్ కదన్న అన్నటోళ్ళు మస్తు ఇదే అంటున్నా కదా, ఈ ట్రోల్స్ అనేది ఇవే వస్తాయి. కష్టపడిన దానికి ఆయన ఫలితం ఫలించిందన్న, ఎవరైనా పట్టించుకోవద్దు. నిజంగా చెప్తాను, నేను మెగాస్టార్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఆల్మోస్ట్ అందరినీ ఇష్టపడతా. కాకపోతే మనం ఎవరైనా అట్లా చెప్పొద్దు. సినిమా లేక చూడాలి, బాగుంది చెప్పాలి. ఆల్మోస్ట్ చెప్తున్నా, లాస్ట్ ఫైట్ మాత్రం రప్ప కానీ సినిమా మాత్రం చాలా బాగుందని, ఎక్కడ బోర్ లేదు. ఆయన యాక్టింగ్ మాత్రం ఫిజ్ అయిపోయి ఏంటన్నా ఇట్లా చెయ్యి ఇట్లా పెట్టుకోవాలంటే ఆల్మోస్ట్ ఒక సినిమా మొత్తం కష్టం ఎవరైనా చేస్తారన్న, ఎవరు చేయరు అట్లా. అంటే దానికి ఎంత కష్టపడాలి. మ్యాక్సిమం 10 నిమిషాలు పెట్టుకో, ఎవరు పెట్టుకోలేదు అట్లా. సినిమా అంతా పెట్టుకుంటానా అంటే ఆయన కష్టపడ్డాడు. ఫ్యాన్స్కి ఎట్లా కావాలి, ఆడియన్స్కి ఎట్లా కావాలి చేసి చూపించాడు. దట్ ఈస్ బన్నీ, దట్ ఈస్ అల్లు అర్జున్. అందరూ ఒకటే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ ఒకటే. ఎవరు ఏదైనా పట్టించుకోవద్దు. జై పవర్ స్టార్, జై మెగాస్టార్, జై అల్లు అర్జున్. మళ్ళీ పుష్ప 2 సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం మనకి ఓకేలా అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్ అయితే మాత్రం నేను వేసిన డ్రెస్ క్యారెక్టర్ రావడం, అలాగే క్లైమాక్స్లో ఇదే డ్రెస్ క్యారెక్టర్తో ప్రతి విలన్ని చంపడం చాలా బాగుంది. అలాగే పెళ్ళం మాట వింటే ఎలా ఉంటుందో ప్రపంచానికి ఎలా చెప్తాడో అలాగే మన తెలుగు వాళ్ళకు కూడా చెప్పాడు. జాతర ఎపిసోడ్ అయితే దానమ్మ మొగుడు చాలా బాగుంది. Best movie of the Alla Arjun, best scenes of the Alla Arjun, best action of the Alla Arjun, best fights of Alla Arjun. Pushparaj, super! झुकेगा नहीं हिंदी बोलो. एकदम परफेक्ट, एकदम जानदार सीन है, एकदम जानदार एक्सेलेंट मूवी है, बहुत सुपर मूवी है, सुपर हिट मूवी. रब्बा नरुस्तदी. Well done boss, thank you everybody.